తెలంగాణ అసెంబ్లీ వద్ద మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు. 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీలు సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వడ్డీలకు తెచ్చి అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటికీ బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్లకు మొత్తం 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రావాలని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసిన సర్పంచుల 2019 నుంచి 24 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి పలుసార్లు మొరపెట్టుకున్న మా బాధ వినిపించుకోకుండా ఉన్నది. కాబట్టి ఈరోజు అసెంబ్లీ గాంధీజీకి వినతి పత్రం అందజేసేందుకు విచ్చేసినాం. కాబట్టి మా బాధను, ఎందుకంటే భారతదేశ జాతిపిత అయినటువంటి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహనీయుడు కన్నా కలలలో ఇలా నిజం చేసేందుకు ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన సర్పంచులకు మేము సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించినాం, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, అదేవిధంగా రైతు వేదికలు నిర్వహించినాం, పల్లె ప్రకృతి వనాలు చేపట్టినాం, క్రీడా ప్రాంగణం చేపట్టినాం, అనేక పనులు చేసిన మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిన మా గోడు వినిపించుకోకుండా చేస్తుంది. మేము దాదాపు మా కాలపరిమితి అయిపోయి, మా సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు 8 నెలలు అవుతున్నది. ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక మార్లు కోరినా స్పందిస్తలేదు.